దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదైన వాగ్దానము కీర్తనలు 103:11. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయనందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూడండి, మన దేవుడని యెహోవా గొప్ప కృపగలవాడు కనుక ఈ యొక్క లోకమంతా ఆయన యొక్క కృపతో నింపబడి ఉంది. అయితే ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి జీవరాశి కూడా ఆయన కృపచేత జీవిస్తూ ఉంది. ఆయన యొక్క పోలికలో స్వారూపులున్నటువంటి మానవులందరూ కూడా తమ సమస్త విషయములలో ఆయన యొక్క కృపచేతనే జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే ప్రతిరోజు దేవుని యొక్క కృప కొరకు దేవుని వేడుకునేవారిగా ఉండాలి. ఆయన కృపచేతనే మనము నడిపించబడేవారిగా ఉన్నప్పుడు ఆయన మనకి ఎంతగానో తోడయుండి అనేకమైనటువంటి విపత్తులు, ఆపదలు, కీడుల నుంచి, ప్రతి రోగము నుంచి, అపవాది దాడుల నుంచి, అనేకమైన శోధనలు, సమస్యల నుంచి ఎంతో గొప్పగా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన కృప లేకపోతే మనకొచ్చే శ్రమలలో మనం నశించిపోతాం. ఆయన యొక్క కృప ఉంటే ఎటువంటి శ్రమల నుంచైనా మనము విడుదల పొందుకోగలుగుతాం. దేవుడు మనకి సహాయం చేస్తారు. కనుక ప్రతిరోజు దేవుని యొక్క కృప కొరకు వేడుకొనండి. ఆయన సన్నిధిలో ఆయన కృపను బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మీకు ప్రతి క్షణము తోడయుండి ఎంతో గొప్పగా నడిపిస్తారు. భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు మీరు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని యొక్క కృప మీకు, మీ కుటుంబాలకి, మీ సమస్త విషయాలకి అంత అధికంగా ఉంటే మిమ్మల్ని ఎంతో గొప్పగా నడిపిస్తుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి సమస్త విషయాల్లో నీ కృప దయచేయండి. కీడు శోధనాపాలను తప్పించండి. విరోధ కార్యం లయమిచ్చేయండి. పరిశుద్ధ పరలోక అభిషేకం యేసునామములో ఏడంతలుగా దయచేయమని ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి పోషణ ఇచ్చి ఆరోగ్య విషయంలో మీరు స్వస్థపరిచి అపవాదుల నుంచి విడిపించి ఎంతో నీ కృప చేత వారిని నడిపించమని, ఆ ఎగ్జామ్స్ రాస్తున్న 10th క్లాస్ పిల్లలందరికీ జ్ఞానము, తెలివిని దయచేయండి. ఆరోగ్యం దయచేయండి. ప్రయాణ మార్గాలు మీరు ఉండండి. అయ్యా బిడ్డలకు హస్తం ముట్టండి, జ్ఞానం ముట్టండి. ఎంతో గొప్ప సహాయము బిడ్డలకి ఇచ్చి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.